సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామంలో పెద్ద చెరువు కట్ట మైసమ్మ నూతన గుడి నిర్మాణం కొరకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా గుడి పూజారి యాదమ్మ సాయిలు సున్నపు గొంగయ్య పూజలు నిర్వహించి పండితులు సూచించిన విధంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గ్రామ పెద్దలు యువకులు కలిసి కొబ్బరికాయలు కొట్టి ఆలయ నిర్మాణానికి శుభారంభం చేశారు. కట్టమైసమ్మ గుడి నిర్మాణం కోసం దాతలు ముందుకు వస్తున్నారని సున్నపు రాములు తెలిపారు. ఒక నెలలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ మనసులో పట ఆ అమ్మవారికి నమస్కారం చేయండి. నిర్విఘ్నంగా దేవాలయం పూర్తి కావాలి. ప్రతిష్టాంతం వరకు అమ్మవారు వచ్చి కూర్చునేటంత వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇటువంటి కార్యక్రమము చక్కగా జరగాలని చెప్పి వినాయకుడికి నమస్కారం చేయండి. మొట్టమొదటి రథంగా శాంతిర్ధం మహాజనవాచనం గరిచే అపసర్పంతు ఏ భూత భూమిభారగా ఏ భూత విఘ్నకర్తారా తే నశ్యంతు వరదో భవతు. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वां परिभद्नामि रक्षे माचला अवधि. सुमंगलेरियं वधूरिमागो समेत पश्यत सौभाग्यमस्त्रै दत्तायादास्तं विपरेतना. कंकणधारण मुहूर्तः सुमुहूर्तोऽस्ति भवन्तो ब्रुवन्तो कंकणधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु. एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. नमस्कारं చేయాలి. అక్షంతలు వేసినప్పుడు జనమానం భవతి శతాయం పురుషశ్చతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. పూజ సామాన్ అన్ని తీసుకుని పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఆ నీళ్లు పంచామృతము అలా ఒకటి అందియాలి.